నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లు నియోజకవర్గంలో మన రైతు మన రామానాయుడు కార్యక్రమం. శివదేవుని చిక్కాల బల్లిపాడు గ్రామాల్లో 1.71 కోట్లతో పంట కాలువల గ్రావెల్ రహదారి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల. రాష్ట్రంలో విద్యుత్ రంగానికి చీకటి రోజులు వచ్చాయన్న వైసీపీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్. చంద్రబాబు ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేస్తామని చెప్పి వంచారని ఆగ్రహం. విద్యుత్ ఛార్జీల పేరుతో చంద్రబాబు పేద ప్రజల నడ్డి విరుస్తున్నారు. వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఫైర్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. నాడు జగన్ పాలన చీకటిమయమైతే నేడు చంద్రబాబు పాలన స్వర్ణయుగమని మంత్రి నిమ్మల రామానాయుడు అభివర్ణించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో భాగంగా శివదేవుని చిక్కాల బల్లిపాడు గ్రామాల్లో 1.71 కోట్లతో పంట కాలువల గ్రావెల్ రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి నిమ్మల మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో జలవనరుల శాఖకు 18,019 కోట్లు కేటాయించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా లష్కర్లకు జగన్ ప్రభుత్వం ఎగ్గొట్టిన జీతం బకాయిలు చెల్లించడానికి 6.57 లక్షలు సీఎం చంద్రబాబు విడుదల చేశారని చెప్పారు. గత 5 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న ఈఎన్సీ స్థాయి నుండి కింది స్థాయి ఉద్యోగుల వరకు దాదాపు 400 మందికి పదోన్నతలు కల్పించామని ఆయన వివరించారు. ఆ పార్టీ నేతలు విద్యుత్ బిల్లులపై మాట్లాడడం చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఎలా ఉండాలో దానికి ఉదాహరణ చంద్రబాబు నాయుడు, పాలన ఎలా ఉండకూడదో దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వేళ రైతే రాజు, రైతే ఈ దేశానికి వెన్నెముక. వ్యవసాయం పేరులో సాయం ఉంది, కానీ ఆ రైతుకు అందేటువంటి విధానంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటనేది మనందరం కూడా గత వైసీపీ పాలనలో 5 సంవత్సరాల్లో మనం చూసి, పాలకులు మరి మండలంలో వందలలో రైతులున్నా కూడా వాళ్ళకి లక్షల్లో ఈవేళ నిధులు కేటాయించి గ్రావెల్ రోడ్లు వేస్తూ ఉన్నామని అంటే ఒక్కటే మా దృక్పథం, ఏదైతే రైతే దేశానికి వెన్నెముక, రైతే రాజు అన్న మాటలకి నిజమైనటువంటి అర్థం మా పాలనలో చూపించాలని. అందులో కూడా నేను కూడా ఒక రైతు బిడ్డగా, ఒక వ్యవసాయ కుటుంబంలోంచి వచ్చినటువంటి వ్యక్తిగా, ఒక రైతు వేదిక అధ్యక్షుడిగా, రైతుల తరపున ఆ రోజు పోరాడినటువంటి వ్యక్తిగా, ఈరోజు నాకు ఏదైతే ఎమ్మెల్యేగా, ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని, ఆ అధికారాన్ని ఆ రైతుల కోసం ఉపయోగించాలనేటువంటి ఆలోచనతో, ఎందుకంటే అధికారం రాకముందు ఒక రకంగా, అధికారం వచ్చాక ఒక రకంగా ఉండేటువంటి మనస్తత్వం కాదు. ఈవేళ మేము అధికారంలోకి వచ్చి 9 నెలలైంది. ఇంకా ఈ 9 నెలల్లో చక్కదిద్దుకోవడమే సరిపోతుంది రాష్ట్ర పరిస్థితిని, ఎందుకంటే అంత అస్తవ్యస్తం చేశారు గత 5 సంవత్సరాల్లో. అటువంటి స్థితిలో కూడా వచ్చిన 9 నెలల్లోనే ఈవేళ ఇక్కడ ఓపెన్ చేసినటువంటి 5 శంకుస్థాపనలే కాదు, దగ్గర ఇటువంటి దగ్గర 120-130 రోడ్లకి మన ఈ యొక్క నెల రోజుల్లోనే శంకుస్థాపనలు చేస్తూ ఉన్నాం నియోజకవర్గంలో. అంటే ఎంత పెద్ద ఎత్తున రైతుల సంక్షేమం మీద దృష్టి పెట్టాము. ఎందుకంటే నాకు కూడా తెలుసు, ఇప్పుడు ఏదైతే పెదకోడి పొందుతుంది, మరి ఇక్కడ దగ్గర 400-500 ఎకరాలు ఉన్నాయి రైతులకి. మరి నిజంగా వర్షం పడితే ఇంకా అక్కడ పండినటువంటి పంట రాసులు ఏవైతే ఉంటాయో ఆ రాసుల నుంచి కనీసం ఒక బస్తా కూడా ఇంటికి తెచ్చుకునే పరిస్థితి లేదు. మరి ఏమాత్రం మేఘాలు పట్టి వర్షాలు పడినా కూడా ఆ ధాన్యాన్ని కప్పి ఉంచవలసిందే. ధాన్యాన్ని అక్కడే కప్పి ఉంచుకుంటే ఏమవుతుంది, ఏదైతే ఆ యొక్క తేమ శాతం ఉండడం వల్ల మళ్ళీ అది రంగు మారి లేకపోతే మొలకెత్తి మళ్ళీ బాతులకి అమ్మేటువంటి పరిస్థితి వస్తున్నటువంటి స్థితి రైతులకి. అదే ఈరోజు మనం రోడ్డు వేసాం, వర్షం పడినా కూడా మరి ఈవేళ ఆ ధాన్యాన్ని మరి ఆ తెరిపించినప్పుడు మనం తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది, ఏదైతే మరి ట్రాక్టర్ల మీద కానీ, ఏదైతే బళ్ళు మీద కానీ. అంటే ఈ రకంగా రైతు శ్రేయస్సును కోరి, రైతు సంక్షేమమే మా క్షేమమని తెలిసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం. అందుకే ఇంత విశాలమైన దృక్పథంతో పనిచేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, దయవుంచి రైతాంగం కూడా గమనించాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో ఎక్కడైనా మన పాలకొల్లు నియోజకవర్గంలో, రాష్ట్రంలో పోనీ మీరు చూసి ఉండకపోవచ్చు, మీ నియోజకవర్గంలో మీరు చూశారు పాలకొల్లో ఏ గ్రావెల్ రోడ్డు అయినా ఎక్కడైనా ఒక తట్ట కంకర వేసారా?
ఎప్పుడు వేశారు? 2019కి ముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసా. మరి గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో మనం వేసిన రోడ్డు మీద మళ్ళీ ఈ రోజు మనం వేసేంత వరకే తప్ప 5 సంవత్సరాల పాలనలో కనీసం ఒక తట్ట కంకర ఏ రైతుకి కూడా వేసినటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో విద్యుత్ రంగానికి ఇప్పుడు చీకటి రోజులు అని, చంద్రబాబు హయాంలో ఎప్పుడూ వెలుగులు అనేవి ఉండవని వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ విమర్శించారు. చంద్రబాబు పేరు వినగానే ఎవరికైనా గుర్రాలతో తొక్కించడం, తుపాకులతో కాల్చడం వంటివి గుర్తొస్తాయని తెలిపారు. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, ట్రూ ఆఫ్ ఛార్జీలు కూడా రద్దు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని తొంగలో తొక్కిన చంద్రబాబు ఇప్పటికే ప్రజలపై విద్యుత్ ఛార్జీల రూపంలో 15,000 కోట్లకు పైగా భారం మోపారని ఆక్షేపించారు. గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు 50% పెరిగాయని ధ్వజమెత్తారు. అవసరమైతే వినియోగదారులే కరెంటును అమ్ముకోవచ్చు. కరెంటు రంగంలో, విద్యుత్ రంగంలో నేను సంస్కరణలు తీసుకొస్తాను. సోలార్ ఎనర్జీని తీసుకొచ్చింది నేనే, కరెంటుని అసలు కనిపెట్టింది కూడా నేనే అనే విధంగా వివిధ సందర్భాల్లో ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేశారు. వాగ్దానాలు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రజలకు తెలియనిందేం కాదు. అయినప్పటికీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విద్యుత్ రంగంలో ఆయన గురించి చెప్పాలంటే తుపాకీ కాల్పులు, గుర్రాలతో తొక్కించడం, బషీరాబాదు కాల్పుల ఘటన, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగినాయి. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఏదో విద్యుత్ సంస్కరణలు చేస్తారని కొంతమంది నమ్మారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హయాంలో గతంలో ఏదైతే చీకటి రోజులు వచ్చినాయో మళ్లీ విద్యుత్ రంగానికి కూడా ఏ చీకటి రోజులు వచ్చినాయి. చీకటి రోజులు తప్ప చంద్రబాబు నాయుడు గారి హయాంలో వెలుగు రోజులు అనేవి ఉండవటానికి మరొక్కసారి ఆయన నిరూపించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పారు, ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచమని చెప్పారు. అవన్నీ చెప్పిన తర్వాత ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 13 మాసాల్లో 12 మాసాల్లో 2 సార్లు ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచారు. సుమారు 15,486 కోట్ల రూపాయలని ట్రూ ఆఫ్ ఛార్జీలుగా, ఒకసారి 6,019 కోట్లు, ఇంకొకసారి 9,400 కోట్ల రూపాయలని ముఖ్యమంత్రి గారు పెంచారు. నేను పెంచను, రద్దు చేస్తాన్న వ్యక్తి మళ్లీ ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచారు. ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచడమే కాకుండా వినియోగదారుల మీద ఏ విధంగా పన్నులు వేయాలి, విద్యుత్ రంగంలో ఏ విధంగా ప్రజల్ని పీడించాలి, ఏ విధంగా వీరబాదులు బాదాలి అన్న విధంగా అనేక పన్నులు తీసుకొచ్చారు. ఈ పన్నులు కూడా డైరెక్ట్ గా వినియోగదారుడికి చెప్పకుండా దొడ్డిదారున వినియోగదారుడికి తెలియకుండా ఆ బిల్లుల్లో కనపడే విధంగా బిల్లులు వేశారు. విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను పెంచారు, కొత్తగా సర్దుబాటు ఛార్జీలు పెంచారు, తీసుకొచ్చారు. టైమ్ ఆఫ్ ద డే అనే ఒక కొత్త విధానం తీసుకొచ్చారు. టైమ్ ఆఫ్ ద డే అంటే పీక్ అవర్స్ కి ఒక రేటు, నాన్ పీక్ అవర్స్ కి ఇంకొక రేటు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఒక రేట్ అంట, మిగిలిన రేట్లో ఇంకొక రేట్ అంట. రేట్లు పెంచుతూ ప్రతి యూనిట్ కి సుమారు 40 పైసల విద్యుత్ ఛార్జీలు పెంచారు. చిరుద్యోగులైతే, చిరు వ్యాపారస్తులకైతే మరీ ఘోరం. వాళ్ళకి ట్రూ ఆఫ్ ఛార్జీలతో పాటు టైమ్ ఆఫ్ ద డే ప్రకారం 6 పైసల నుంచి 100 పైసలు అంటే సుమారు ₹1 ప్రతి యూనిట్ కి పెంచారు. చంద్రబాబు నాయుడు లక్ష్యం ఏంటి? సర్దుబాటు ఛార్జీల ద్వారా, టైమ్ ఆఫ్ ద డే ఛార్జీల ద్వారా సుమారు 4,000 కోట్ల రూపాయలని ప్రజల మీద భారం మోపి, ఆ ప్రజల మీద భారం మోపాననే విషయం ప్రజలకు తెలియకుండా ముక్కలుగా చేసి ప్రజల కళ్ళకు కూడా కనపడకుండా వాయిదా పద్ధతిలో డబ్బులు వేసే ప్లాన్, మాస్టర్ ప్లాన్ ఒకటి చంద్రబాబు నాయుడు చేశారు. మీకు అన్ని సంవత్సరాల చరిత్ర ఉందే, అన్ని సంవత్సరాల నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను చేసినంత కాలం ముఖ్యమంత్రికి ఎవరూ చేయలేదని చెప్పారే. మీరే చెప్పారు కదా విద్యుత్ ఛార్జీలు పెంచమని, మీరే చెప్పారు కదా ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేస్తారని. మరి ఇవన్నీ తెలియదా మీకు? అంటే ప్రజల్ని
మోసం చేయడం కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేము ఏ విధంగా విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చాం, మీ హయాంలో ఏ విధంగా విద్యుత్ సంస్కరణని తుంగలో తొక్కి విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసింది మీరు కదా? టూ ఆఫ్ ఛార్జీల పేరుతో డబుల్ విద్యుత్ ఛార్జీలు వేస్తున్నారని వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఫైర్ అయ్యారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల పేరుతో చంద్రబాబు పేద ప్రజలు నడ్డి విరుస్తున్నారని, ఎన్నికల సమయంలో కరెంటు ఛార్జీలు పెంచమని ప్రగల్భాలు పలికారని ధ్వజమెత్తారు. విద్యుత్ ఛార్జీలే కాకుండా గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు అమాంతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించుకుంటే వైసీపీ తరపున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 11 నెలలు కావస్తుంది. ఎలక్షన్ అయిపోయి దాదాపు సంవత్సరం పని అయిపోయింది. ఎలక్షన్లకు ముందైతే అన్ని చోట్ల పులిందల్లో అయితేనేమి, మహానాడులలో అయితేనేమి, వైజాగ్లో అయితేనేమి, ఇంకా ఎలక్షన్లకు ముందు జరిగిన మీటింగుల్లో అన్ని దానిలలో కరెంటు ఛార్జీల గురించి తమ్ముళ్ళు ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం వచ్చి ఇన్నిసార్లు పెంచడం జరిగింది. మేము వస్తే ఇప్పుడే కరెంటు ఛార్జీలు తగ్గించేస్తాం, ఇంకా ఏదైనా పెంచున్నా కూడా తగ్గించేసేసి వాళ్ళ ఇంట్లోనే కరెంటు ఉత్పత్తి చేసేటట్టుగా చేసి అది మళ్ళా గ్రిడ్కు అమ్మే కార్యక్రమం కూడా చేసే విధంగా చేస్తాం అని చెప్పేసి ఊదర కొట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మీటింగుల్లో అన్ని దానిలలోనూ. కానీ దాని తర్వాత వచ్చి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే కరెంటు పైన శ్వేతపత్రం రిలీజ్ చేసినారన్నమాట, ఆ కరెంటు పైన శ్వేతపత్రం రిలీజ్ చేసిన రోజే ఈయన మేమెప్పుడు చెప్పామని చెప్పేసి మాట మార్చిన పరిస్థితి అన్నమాట. అంటే ఆయన నైజమే అటువంటిది. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒక రకంగా చెప్తారు, కోటలు దాటే విధంగా మాటలు కోటలు దాటే విధంగా ఆ రకంగా కథలు, కబుర్లు, మోసం అంతా కూడా చెప్పే కార్యక్రమం చేస్తారు. చేతల్లోకి వచ్చేపాటికి మళ్ళీ ఇమ్మీడియట్గా మాట మార్చే కార్యక్రమం చేస్తారు. చాలా దారుణం. ప్రజలు ఈయన మాట నమ్మి కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి, డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి, నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి. ఎలక్షన్లకు ముందు కబుర్లు చెప్పే కార్యక్రమం అన్నమాట. అదే పరిస్థితి. కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది. లాస్ట్ ఇయరే దాదాపు 6,450 కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్ డిసెంబర్లో, అది మళ్ళీ ఈ జనవరి, ఫిబ్రవరిలో బిల్లు వచ్చేపాటికి 9,000 కోట్ల రూపాయల బిల్లు పెంచడం జరిగింది. దాదాపు 15,485.36 కోట్ల భారాన్ని ఈ 10 నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రజలపైన భారం వేసిన పరిస్థితి అన్నమాట. చాలా దారుణం. ఇది ఒకటే కాదు, గ్యాస్ ఆ రకంగా పెంచడం జరిగింది. అలాగే నిత్యావసర సరుకులు అయితే అందుబాటులోనే లేని పరిస్థితి, కొనే పరిస్థితుల్లోనే లేరు ప్రజలు. సో ఇప్పుడు కరెంటు బిల్ అనేది లాస్ట్ మంత్ వచ్చిన కరెంటు బిల్లుకు ఇది లాస్ట్ మంత్ ఒక ఆయనకు గోపాలయ్య అని చెప్పేసి సిద్ధవటానికి సంబంధించి ఇది లాస్ట్ బిల్లు 571.20 ఎంత వస్తే ఇప్పుడు 1,200 చిల్లర బిల్లు వచ్చింది. తేడా ఏం లేదు. అప్పుడు ఎంత కాల్చినారో ఇప్పుడు అంతే కావడం జరిగింది అన్ని యూనిట్లే. ఎందుకు తెచ్చుకున్నాం ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని అని చెప్పేసి ప్రజలందరూ తలలు బాదుకునే కార్యక్రమం అన్నమాట. పాలిచ్చే ఆవును పోగొట్టుకొని తన్నే దున్నపోతునో గాడిదనో తెచ్చుకున్నామని చెప్పేసి బాధపడే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. చాలా దారుణం, చాలా దుర్మార్గం. ఈ ప్రభుత్వం గురించి ఎంతో ప్రజలు కలలు కనడం జరిగిందన్నమాట. ఇదేందో పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు మార్చేస్తాడు, పెద్ద ఎత్తున మార్చి మాకందరికీ మేలు జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు భావించి ఓట్లేస్తే ఈ రకంగా పరిపాలన చూసి నిజంగా కూడా బాధపడుతున్న పరిస్థితి. డెఫినెట్గా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. తొందరలో దీనిపైన మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమం చేపట్టే కార్యక్రమం తప్పకుండా. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.